దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం తిరిగి గాడిన పడుతుందా? ఈ రంగంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా కూడా ఐటీ రంగంలోని ఉద్యోగులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. దిగ్గజ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున లే ఆఫ్లు ప్రకటించాయి. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో కలుపుకుంటే గత 2 సంవత్సరాల కాలంలో ఏకంగా లక్షల్లోనే ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉన్నారని చెప్పొచ్చు. కాకపోతే పరిస్థితి ఇప్పుడిప్పుడే తిరిగి గాడిన పడుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశీయ దిగ్గజ కంపెనీలు చేసిన ప్రకటనలే అని చెప్పొచ్చు. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు ఐటీ రంగం ఎప్పుడు తిరిగి గాడిన పడుతుందనే అంశంపై అనిశ్చితే రాజ్యమేలింది. తాజాగా దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీలు తొలి త్రైమాసిక ఫలితాల వెల్లడి సమయంలో చేసిన ప్రకటనలు ఐటీ జాబ్ మార్కెట్పై ఆశలు పెంచాయనే చెప్పాలి. ఈ కంపెనీలు చేసిన ప్రకటన చూస్తే రాబోయే రోజుల్లో ఏకంగా కొత్తగా 80,000 మంది ఫ్రెషర్స్కు జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. దేశంలో దిగ్గజ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, విప్రో తదితర సంస్థలన్నీ కలిపి కొత్తగా 80,000 మందిని నియమించుకునే అవకాశం ఉంది. పలు ఐటీ కంపెనీలు ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సమయంలోనే తాము కొత్తగా ఎంతమందిని ఉద్యోగంలోకి తీసుకోబోతున్నట్లు కూడా వెల్లడించాయి. వీటి ఆధారంగానే తాజాగా ఈ లెక్క బయటకు వచ్చింది. ఈ లెక్కలు చూస్తే ఐటీ జాబ్ మార్కెట్లో రికవరీ ప్రారంభమైందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నట్లు ఐటీ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత 2 ఏళ్లుగా తీసివేతనే తప్ప పెద్దగా కొత్త ఉద్యోగులను తీసుకొని కంపెనీలు ఇప్పుడు నియామకాలపై ఫోకస్ పెట్టాయంటే పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. కొత్తగా ఐటీ రంగంలో జాబ్ దక్కించుకోవాలనుకునే వాళ్ళు ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా న్యూ టెక్నాలజీస్పై ఎంత అప్డేట్గా ఉంటే వాళ్లకు ఉద్యోగం అంత వేగంగా దక్కుతుందని, ప్యాకేజ్ కూడా వీటి ఆధారంగానే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు కొన్ని కంపెనీలు తమ దగ్గర ఉన్న ఉద్యోగులకే నైపుణ్యాలను మెరుగుపరిచే పనులు కూడా ప్రత్యేకంగా చేపట్టాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలకు కోత పడుతుందనే చర్చ సాగుతున్న వేళ దేశీయ కంపెనీలు మాత్రం ఫ్రెషర్స్ను నియమించుకోవడానికి నిర్ణయం తీసుకోవడం కీలక పరిణామంగానే చెప్పుకోవాలి. ఈ సంవత్సరాంతానికి అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు కూడా ముగియబోతున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత అగ్రరాజ్యం అమెరికాలో కూడా మార్కెట్ పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం భారత్తో పాటు అమెరికాలో కూడా ఎంఎస్ చేసిన వాళ్ళు ఉద్యోగాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్తో పాటు అమెరికాలో కూడా జాబ్ మార్కెట్ తిరిగి గాడిన పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు ఆశిస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.